ఓం శ్రీమాత్రే నమః. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 9వ రోజు. రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణు చేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజించునా, భూషణముల దాల్చునా, పరమ పురుషుని రాముని మరచునా, పరపురుషునితో కాపురముండునా, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావుల పోతి, చూడగరానివి ఎన్నో చూచితి, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించి తిని, రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచి తిని, ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుధతులతోడ సీతయుండగా వారల చూడక వెదకుటెలాగా, మనసున ఏమి విచారము నొందక, నిష్కామముగా వివేకము వీడక, సీతను వెదకుచు చూచితిగాని, మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమార్థముగాగొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు, నిషాగృహములు, క్రీడాగృహములు, లతాగృహములు, ఆరామములు, చిత్రశాలలు, బావులు, తిన్నెలు, రచ్చవీధులు, మేడలు, మిద్దెలు, ఇల్లు, కోనేళ్ళు, సందులు, గొందులు, బాటలు, తోటలు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో, క్రూర రాక్షసుల పాల్పడియుండునో, తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు, తిరిగిన తావుల తిరిగి తిరుగుచు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిసిన రాముడు బ్రతుకజాలడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, ఆపై రఘుకుల మంతయు నశించు, ఇంతటి ఘోరము చూచినంతనే సుగ్రీవాదులు మడయక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతు చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కిందకు పోనే పోను, వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై, సీతామాతను
చూచి తీరెదను, లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై వలుదెదలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.